దుఃఖితులను ఆదరిస్తారు. సంతోషం ఇవ్వలేని ఎన్నింటినో దుఃఖం మీకు ఇస్తుంది. నిజానికి సంతోషం ఎన్నింటినో మీకు దూరం చేస్తుంది. మీరు ఎప్పటినుంచో కలిగి ఉంటున్న అన్నింటినీ దూరం చేసి మిమ్మల్ని నాశనం చేస్తుంది సంతోషం. దుఃఖం మీ అహాన్ని పెంచి పోషిస్తుంది. మరి సంతోషం అంటే అహం లేని నిరహంకార స్థితి. మరి ఇదే ఇక్కడ ఉన్న క్లిష్ట సమస్య. అందుకోసమే జనాలకు సంతోషంగా ఉండడం మహా కష్టం అనిపిస్తుంది. అందుకే మిలియన్ల కొద్దీ జనాలు దుఃఖపడేందుకే నిశ్చయించుకున్నారు. అవును, అది మీకు వజ్ర కాఠిన్య ఆహాన్ని ఇస్తుంది. దుఃఖంలో గడ్డకట్టుకోవడం, సంతోషంలో వెదజల్లబడతారు. ఇది మీకు అర్థమైతే అన్ని విషయాల్లో చాలా స్పష్టత వస్తుంది. దుఃఖం మిమ్మల్ని ప్రత్యేకంగా చేస్తుంది. సంతోషం ఓ సాధారణ సార్వత్రిక దృగ్విషయం. దీనిలో ఎలాంటి ప్రత్యేకత లేదు. వృక్షాలు సంతోషంగా ఉన్నాయి, జంతువులు సంతోషంగా ఉన్నాయి, పక్షులు సంతోషంగా ఉన్నాయి. సమస్త విశ్వమే, అస్తిత్వమే సంతోషంగా ఉంది, ఒక్క మనిషి తప్ప. దుఃఖితులకు అధిక శ్రద్ధ లభిస్తుంది. దుఃఖానికి ఇతరుల శ్రద్ధను ఆకర్షించే శక్తి ఉంది. అప్పుడు మిమ్మల్ని అందరూ జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతారు. దుఃఖితుని మరింత గాయపరచాలని ఎవరనుకుంటారు? అతని పట్ల ఎవరికి అసూయ ఉంటుంది? అతనికి విరోధిగా ఉండాలని ఎవరనుకుంటారు? దుఃఖితులను ప్రేమగా చూడడానికి, శ్రద్ధగా చూడటానికి ఇవన్నీ కూడా అర్థవంతమైన కారణాలే. దుఃఖంలో మహా పెట్టుబడి ఉంటుంది. భార్య దుఃఖపడకపోతే భర్త ఆమెను మర్చిపోతుంటాడు. అదే ఆమె దుఃఖంగా, బాధగా ఉంటే ఆమెను నిర్లక్ష్యం చేయలేడు. అలాగే భర్త బాధల్లో, దుఃఖంలో ఉంటే భార్య, పిల్లలు, కుటుంబం అంతా అతని చుట్టూ చేరి చింతిస్తారు. ఇది అతనికి మహా సౌకర్యాన్ని ఇస్తుంది. తను ఒంటరిని కానని, తనకు బంధుమిత్రులు ఉన్నారని అనుకుంటారు. సంతోషపరుడు అంటే జనాలకు ఈర్ష్య, అసూయ. మీరు సంతోషంగా ఉన్నప్పుడు అదే బంధుమిత్రులు మీ పట్ల అసూయ పడతారు. మీరు నిజంగా సంతోషంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మీకు వ్యతిరేకమైపోతుంది. సంతోషపరుణ్ణి ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే అతన్ని చూసి వారి అహాలు దెబ్బతింటాయి. మేము ఇంకా నరకంలో ప్రాకులాడుతుంటే, ఇన్ని బాధల్లో ఉంటే మీరేమో సంతోషంగా మారిపోతారా? సంతోషంగా ఉండేందుకు ఎన్ని గుండెలు మీకు అని తమలో తాము మదన పడుతుంటారు. నిజానికి ప్రపంచంలో దుఃఖితులే ఉంటున్నారు. ప్రపంచమంతా తమకు వ్యతిరేకమైతే అయిపోనే గాని అని సాహసించే గుండెలు ఎవరికీ లేవు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ దుఃఖానికే అంటిపెట్టుకొని ఉండటమే మహా మంచిది అని ఆ గుంపులో ఒకటిగానే ఉండిపోతారు. అసలు సంతోషం అంటే మీకు తెలుసా? అది ఏమైనా హిందువో, క్రిస్టియనో, ముస్లిమో అనుకుంటున్నారా? సంతోషం అంటే కేవలం సంతోషమే, అంతే. తను మరో ప్రపంచంలోకి వెళ్తాడు. ఈ మనిషి బుర్ర సృష్టించిన ప్రపంచంలో ఏమాత్రం భాగస్వామి కాడు. గతానికి, ఆ కురూప చరిత్రను అస్సలే చెందడు. అసలు అతడు కాలానికే చెందడు. మీరు నిజంగా సంతోషంగా, ఆనందంగా, పరమానందంగా ఉన్నప్పుడు కాలం, తలం రెండూ అదృశ్యమవుతాయి.